నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. టీడీపీ ఎమ్మెల్యేలపైన చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చినారు. టీడీపీ ఎమ్మెల్యేలకు సంబంధించి నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి అక్రమాలపైన, నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి దందాలపైన ఆయన కొంత సీరియస్ అవుతూ వచ్చారు. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 10 నెలలు పూర్తి చేసుకుంది. ఈ 10 నెలల్లో ప్రధానంగా ఇసుకకు సంబంధించి, మద్యానికి సంబంధించి పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. గతంలో కూడా వైసీపీ మీద టీడీపీ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున ఇవే ఆరోపణలు చేస్తున్నారు. నియోజకవర్గాల్లో, ప్రాంతాల్లో ప్రధానంగా ఇసుకకు సంబంధించి, మద్యానికి సంబంధించి అక్రమాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో దందాలు చేస్తూ ఉన్నారు. ప్రతి చోట వెళ్ళి ట్యాక్సుల రూపంలో ఎమ్మెల్యేలకి కప్పం కట్టాలని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి టీడీపీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఓడిపోవడానికి కూడా ఇది ఒక కారణం. ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి చిన్న చిన్న వ్యాపారాల దగ్గరకు కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి 100, 1000 వసూలు చేస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వచ్చింది. సో అలాంటి నేపథ్యంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలు అలా చేయకూడదంటూ కూడా ఒక కండిషన్ అయితే పెడుతూ వచ్చినారు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితిలో నియోజకవర్గానికి సంబంధించిన అంశాలు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా అలాంటి పరిస్థితి నియోజకవర్గాల్లో లేదు. ప్రధానంగా టీడీపీకి సంబంధించి ఉన్నటువంటి 134 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో చాలా పెద్ద ఎత్తున ఇలాంటి అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇటీవల చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వచ్చినటువంటి కొన్ని అంశాలు చూసుకుంటే దాదాపు 15 నుంచి 18 మంది ఎమ్మెల్యేలు చాలా తీవ్ర స్థాయిలో టీడీపీకి సంబంధించిన నియోజకవర్గాల్లో, వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించి ఇలాంటి అక్రమాలకు ఎక్కువగా పాల్పడుతున్నారని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. ఈ ఆరోపణలు చేస్తుంది కూడా పక్క పార్టీయో లేదంటే వాళ్ళ కూటమిలో ఉన్న పార్టీలో కాదు. ఖచ్చితంగా టీడీపీకి సంబంధించి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ నేతలే ఈ అంశాలన్నింటినీ కూడా తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు. వాళ్ళ నేతలే ఈ ఇష్యూస్ సంబంధించి కూడా మాట్లాడుతూ వస్తున్నారు. టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆయన చేస్తున్నటువంటి అక్రమాలు పెరిగిపోతూ ఉన్నాయి. తద్వారా మన పార్టీకి నష్టం జరుగుతుంది, మన పార్టీ ఇబ్బంది పడుతున్నటువంటి అంశాలు కూడా చాలా పెద్ద ఎత్తున తీస్తూ వస్తున్నారు. ఇటీవల చీరాలకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాలకొండకి సంబంధించిన చర్చ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. టీడీపీకి సంబంధించిన చీరాలలో ఉన్నటువంటి నియోజకవర్గం మొత్తం కూడా ఆయనకి సంబంధించిన అనుచరులు కావచ్చు, ఆయన కావచ్చు, ఇసుక దందా ఎక్కువగా చేస్తున్నారు. ఆ ఇసుక దందా నుంచి ఆయన ప్రతి ట్రాక్టర్కో లేదంటే లారీకో ఇంత కప్పం కట్టాలి, ఇంత కమిషన్ ఇస్తేనే అక్కడి నుంచి లారీలు వెళ్ళే పరిస్థితి ఉంటుంది అనేది కూడా చాలా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వాటి మీద కూడా చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అవుతూ వచ్చారు. ఆయన మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడవద్దంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున చర్చ అవుతుంది. మద్యానికి సంబంధించి మొన్నటిదాకా మద్యం ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయం వనరుగా ఉంది. ఆ తర్వాత దాన్ని ప్రభుత్వం కాకుండా ప్రైవేట్ సంస్థలు నడిపే విధంగా కూడా కొత్తగా టెండర్లు వేసి మద్యాన్ని షాపులను కూడా ప్రైవేట్ పరం చేస్తూ వచ్చారు. సో ప్రైవేట్ పరం చేసినటువంటి సమయంలో కూడా దాదాపు లాటరీ వేసినటువంటి అన్ని షాపులకు సంబంధించిన అందరూ కూడా టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలో లేదంటే కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలే ఉంటా ఉన్నారు, లేదంటే వాళ్ళ అనుచరులే ఉంటూ ఉన్నారు. సో అలాంటి నేపథ్యంలో దాదాపు 80% మద్యం షాపులు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 80% మద్యం షాపులు టీడీపీ ఎమ్మెల్యేలు, కూటమి ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యక్తులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ అనుచరుల చేతిలోనే ఉన్నాయనేది కూడా ఇప్పుడు పెద్దగా చర్చ జరుగుతున్నటువంటి చర్చ. దాంతోపాటు బెల్ట్ షాపులకు సంబంధించిన అంశం కూడా ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా చర్చ జరుగుతుంది. వాళ్ళు కూడా బెల్ట్ షాపులను తిరిగి నిర్వహించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కొన్ని గ్రామాల్లో, కొన్ని ప్రాంతాల్లో బెల్ట్ షాపులు ఉన్నటువంటి నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున టీడీపీ ఆరోపణలు చేస్తూ వచ్చింది. బెల్ట్ షాపులు ఉండకూడదు, తద్వారా గ్రామాల్లో మద్యం పంపిణీ ఎక్కువగా జరుగుతుంది. వాళ్ళు కూలీ చేసుకొని ఇబ్బంది పడేవాళ్ళు, వాళ్ళంతా కూడా ఆ డబ్బులంతా కూడా బెల్ట్ షాపుల్లో తగలబెట్టేస్తున్నారు. మద్యం తాగి మద్యం ఎక్కువ తాగించి ప్రభుత్వం ఆదాయం గడిస్తున్నటువంటి అంశాలు కూడా మనం చూస్తూ వచ్చాము. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు బెల్ట్ షాపులు కూడా ఏపీలో ప్రారంభమయ్యాయి. అన్ని గ్రామాల్లో, అన్ని ప్రాంతాల్లో కూడా బెల్ట్ షాపులు వస్తున్నాయి. ఆ బెల్ట్ షాపుల్లో కూడా టీడీపీకి సంబంధించిన అనుచరులే ఎక్కువగా ఉన్నారు, వాళ్ళే ఆ బెల్ట్ షాపులను కూడా నడుపుతున్నారు అనేటువంటి ఒక పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది. అయితే ఇటీవల ఒక పెద్ద ఘటన చోటు చేసుకుంది. టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే, కందుకూరుకు సంబంధించిన టీడీపీ ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారు చేసినటువంటి ఒక చేష్టలు అనాలా, లేదంటే ఇంటూరు నాగేశ్వరరావు గారు చేసినటువంటి అంశం అనాలా, ఇప్పుడు టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. ప్రభుత్వం మీద అంతా, అంటే టీడీపీకి సంబంధించిన ప్రభుత్వానికి మచ్చ తెచ్చే అంశంగా కూడా ఉంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా కంపెనీలకు సంబంధించి, పోర్టులకు సంబంధించి డెవలప్మెంట్ వర్క్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. డెవలప్మెంట్ వర్క్కి సంబంధించి నియోజకవర్గాల వారీగా ఏదో ఒక ప్రాంతంలో, ఏదో ఒక కంపెనీలో, లేదంటే అక్కడ ఏదో ఒక డెవలప్మెంట్ వర్క్ని చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రామాయపట్నం పోర్టుకి సంబంధించి చాలా ప్రధానంగా దృష్టి పెడుతూ వచ్చింది. దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా డిసైడ్ అయ్యారు. సో ఇలాంటి నేపథ్యంలో రామాయపట్నానికి సంబంధించిన పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే ఈ యొక్క పనులకు వేగవంతంగా
నడిపిస్తున్నటువంటి నవయుగ కంపెనీకి సంబంధించి అక్కడ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఇంటూరు నాగేశ్వరరావు గారు బెదిరింపులు చేశారంట. ఎందుకు బెదిరింపులు చేశారంటే, మాకు కమిషన్లు ఇవ్వాలి, మాకు కప్పం కట్టాలి, మీరు ఖచ్చితంగా చేయాల్సిందే, లేకపోతే ఇక్కడ పనులు జరగవంటూ కూడా ఆయన ఆదేశించారని చెప్పేసి కూడా తెలుస్తుంది. 1-2 సార్లు డైరెక్ట్గా కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తులతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అవ్వలేదు, కొంత నెగిటివ్గా వచ్చారు. మేము అభివృద్ధికి సంబంధించిన పనులు చేస్తున్నప్పుడు మేము మీకెందుకు కమిషన్లు ఇవ్వాలి, మేము మీకెందుకు కప్పం కట్టాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ వచ్చారని చెప్పేసి కూడా 2-3 సార్లు చర్చలు జరిగినాయని చెప్పేసి చెప్తున్నారు. ఆ తర్వాత డైరెక్ట్గా వాళ్ళ కంపెనీకి అంటే రామాయపట్నం పోర్టుకు సంబంధించి అక్కడ పనులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడికి వెళ్ళేటువంటి ఇసుక లారీలను, కన్స్ట్రక్షన్కి సంబంధించిన అంశాలను, లేదంటే అక్కడికి వెళ్ళేటువంటి గ్రానైట్ లారీలను అన్నింటినీ కూడా అడ్డుపడుతున్నారండి. అడ్డుపడి డైరెక్ట్గా వాళ్ళ వెహికల్స్ని ఆఫ్ చేసి మా దగ్గర నుంచి ఇసుక అయినా, లేదంటే కాంక్రీట్ అయినా, లేదంటే సిమెంట్ అయినా, ఏదైనా సంబంధించి మా దగ్గర నుంచే వెళ్ళాలి, ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎమ్మెల్యే గారికి ఏదో ఒకటి చెప్పాలి, వాళ్ళకి సంబంధించి ఆయనకి ఏదైతే కమిషన్ ఇవ్వాలా, కప్పం ఇవ్వాలా అంతవరకు కట్టిన తర్వాతే ఇక్కడ నుంచి లారీలు కదులుతాయని చెప్పేసి డైరెక్ట్గా కంపెనీకి సంబంధించి ఆ ప్రాజెక్టుకి సంబంధించి వర్క్ జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి వాళ్ళు అడ్డుపడి చేసినటువంటి దందా ఇది. ఈ దందా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తలనొప్పిగా మారుతూ వచ్చింది. డైరెక్ట్గా అంత పెద్ద కంపెనీనే వాళ్ళు బెదిరించి కప్పం కట్టమంటున్నారు, వాళ్ళు బెదిరించి కమిషన్లు తీసుకుంటున్నారు అంటే ఇక చిన్న చిన్న కంపెనీల పరిస్థితి, చిన్న చిన్న సామాన్యుల పరిస్థితి, లేదంటే రోడ్డు సైడ్లు పెట్టుకునే షాపుల పరిస్థితి, మద్యం షాపుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో, ఎంత దారుణంగా ఉంటుందో ఈ ఒక్క ఇన్సిడెంట్ చూస్తే మనకు అర్థమైపోతుంది. సో కందుకూరులో ఇలాంటి పరిస్థితి జరగడంతో చంద్రబాబు నాయుడు గారు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నటువంటి దాదాపు 15-18 నియోజకవర్గాలకు సంబంధించిన టీడీపీ ఎమ్మెల్యేలకు ఆయన ఒక సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారంట. ప్రభుత్వానికి సంబంధించి, పార్టీకి సంబంధించి మీరు మంచి పేరు తీసుకురాకపోయినా పర్లేదు, కానీ చెడ్డ పేరు తీసుకురావద్దంటూ కూడా ఆయన సీరియస్ అయ్యారు. దాంతోపాటు ఈ 15-18 మంది ఎమ్మెల్యేలకు కూడా చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు, స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. మరొకసారి ఇలాంటిది రిపీట్ అయితే మాత్రం పార్టీ చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటుంది, క్రమశిక్షణకు సంబంధించిన చర్యలను ఉల్లంఘించినా, లేదంటే ఇలాంటి ఆరోపణలు వచ్చినా కూడా చాలా సీరియస్గా తీసుకుంటుందంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. సో ఈ పాయింట్ అంతా చూస్తుంటే మనకి అర్థమవుతుంది ఏంటంటే, టీడీపీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని చెప్పేసి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నట్టే ఈ అంశం చూసినప్పుడు. దాంతోపాటు గతంలో ఏదైతే ఆరోపణలు చేశారో, అంటే గత ప్రభుత్వానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏదైతే ఆరోపణలు చేశారో, ఇసుకను అక్రమంగా దోచుకుంటున్నారు, మద్యానికి సంబంధించిన డబ్బును అక్రమంగా దోచుకుంటున్నారు, లేదంటే ల్యాండ్లను అక్రమంగా దోచుకుంటున్నారు, కంపెనీలను బెదిరిస్తున్నారు, అక్కడ కంపెనీలు పెట్టాలంటే డబ్బులు కట్టాలని చెప్పేసి ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో అవన్నీ కూడా ఇప్పుడు కూటమి సర్కారు చేస్తుంది. అవన్నీ కూడా టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చేస్తున్నారు. దానికి ఉదాహరణే ఇప్పుడు కందుకూరుకి సంబంధించి జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్. కందుకూరుకి సంబంధించి జరిగినటువంటి ఈ డైరెక్ట్గా వాళ్ళే లారీలను అడ్డుపడి లారీలను ఆపేసి కప్పం కడితేనే పంపిస్తాం జరిగేదని చెప్పేసినటువంటి అంశం. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు కూటమి సర్కారుకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ప్రధానంగా టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఏ మేర అవినీతికి పాల్పడుతున్నారు, ఏ మేర అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పేస్తే మనకు అర్థమవుతుంది. 18 మంది ఎమ్మెల్యేలు డైరెక్ట్గా బయటకు వచ్చి వాళ్ళ మీద ఇంత పెద్ద ఆరోపణలు వస్తున్నాయి, మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఒక పార్టీ చెప్పిందంటే, మరి బయటికి రాకుండా జరుగుతున్నటువంటి అక్రమాలు, మరి బయటికి రాకుండా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఎంత పెద్ద ఎత్తున ఉంటాయో కూడా మనం ఊహించుకోవచ్చు. సో దీని మీద టీడీపీ అధిష్టానం కొంచెం సీరియస్ అయ్యి ఎమ్మెల్యేలకి వార్నింగ్ ఇవ్వకపోతే మాత్రము పార్టీకి నష్టము. అలాగే ఎవరైనా కంపెనీలు పెట్టాలన్నా కమిషన్లు ఇవ్వాలి కాబట్టి అలాంటి పరిస్థితులు మనకు ఎందుకు అనేటువంటి ఒక చర్చ కూడా అవుతుంది. సో మీరు ఏదైతే డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి మీ సంకల్పం ఏదైతే ఉందో, మీ సంకల్పానికి మీ ఎమ్మెల్యేలే గండి కొడుతున్నారు, మీ ఎమ్మెల్యేలు అడ్డుపడుతున్నారు. కాబట్టి మీ ఎమ్మెల్యేలను కొంచెం అదుపులో పెట్టుకోవాల్సిన బాధ్యత టీడీపీ ప్రభుత్వానికి ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉంటుంది.